చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఈజ్ మొబైల్ ఫోన్. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ కావాలంటే మనకి ల్యాప్టాప్లో కూడా అవుతాయి కదా సార్, కానీ ల్యాప్టాప్ అలో చేసి ఫోన్ ఎందుకు అలో వద్దంటున్నారు అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మొబైల్ ఫోన్ బాగా వాడితే దానంతా మనకి ఇచ్చే బెనిఫిట్ ఇంకోటి ఉండదు. మొబైల్ ఫోన్ నెగిటివ్ వాడామనుకోండి దానంతా చెడగొట్టేది ఇంకోటి ఉండదు. ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా స్టూడెంట్స్కి? విష్ణు ఐఏఎస్ అకాడమీ మన అమ్మాయిల దగ్గర నుంచి ఒకటి ఆల్ ఇండియా ర్యాంక్ 1 తీసుకొచ్చి నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. వాట్ అబౌట్ రిఫ్రెష్మెంట్? లైక్ మార్నింగ్ నేను జాగింగ్ వెళ్తా, ఈవినింగ్ యోగా ఉంటుంది, లైక్ అవన్నీ ఎట్లా, లైక్ బయటికి వెళ్ళాలి అప్పుడు సెక్యూరిటీ ఎలా? నన్ను అడిగితే ఎడ్యుకేషన్ కన్నా కూడా ఇది ఏది ఇంపార్టెంట్ అని అంటే, వాట్ అబౌట్ ఫుడ్ ఫెసిలిటీస్? ఇక్కడ ఉన్న దాదాపు హాస్టల్స్లో అందరూ పామ్ ఆయిల్ పెడతారు. మనము పామ్ ఆయిల్ వాడట్లేదు, సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము. గ్రౌండ్నట్ ఆయిల్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. హై క్వాలిటీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్, మెషినరీ ఓరియంటెడ్ కిచెన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా ఫుడ్ ఉంటుంది. నారీ ఈజ్ నో మోర్ ఏ నారీ, నారీ ఈజ్ నౌ ఏ శక్తి. నారీ శక్తి. హలో ఆల్, మా కొత్త బ్యాచ్ అయినటువంటి నారీ శక్తి, అందులో ఓన్లీ ఉమెన్ మాత్రమే ఉంటారు ఆ బ్యాచ్లో. దానికి మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ తీసుకొని అందులో హాస్టల్ అండ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ హై క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా వాళ్ళని 11 నెలలు కూర్చోబెట్టి చదివించి వాళ్ళకి ర్యాంక్ వచ్చేలాగా మేము చూసేటటువంటి బ్యాచ్ పేరే నారీ శక్తి. దీని మీద ఎంతోమంది కొన్ని క్వైరీస్ ఉన్నాయి. ఆ క్వైరీస్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. నేను నారీ శక్తి అనే బ్యాచ్ గురించి విన్నాను సార్ యూట్యూబ్లో అని. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన ఇన్స్టాలో కూడా ఇది వస్తుంది. సో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఈ నారీ శక్తి అనేది ఒక మంచి నేమ్తో మీరు ముందుకు వచ్చారు. దీని డీటెయిల్స్ కానీ, అంటే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఇది నిజంగా ఒక గర్ల్కి మన ఎంపవర్లా ఉంటుందా, లేకపోతే దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి నాకు చాలా డేస్ నుంచి ఉంది సార్. సో ఇప్పుడు ఎట్లా అని అంటే, ఇప్పుడు మనకి ఇందులో ఫోన్ ఉండదు అని చెప్పి, ఓన్లీ ల్యాప్టాప్స్ వాడొచ్చు అని చెప్పి రూల్స్ విన్నాను. సో ఇప్పుడు మనకి ఫోన్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు పేరెంట్స్తో మాట్లాడాలని ఉంటుంది. ఇప్పుడు ఈ ఏజ్లో చాలా మందికి ఫోన్ వల్ల డిస్ట్రాక్షన్స్ ఇస్ కరెక్ట్, అంటే మంచి డెసిషన్. కాకపోతే దీనికంటే ఎక్కువ చాలామంది అంటే ఇప్పుడు మనం పేరెంట్స్తో కనెక్ట్ కావాలన్నా, లేకపోతే ఇప్పుడు మనకి స్టడీ గురించి ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా, ఇప్పుడు మనకి ఎక్కువ డిజిటల్ మీడియానే ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఫోన్స్ పక్కన పెట్టడం వల్ల ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అని అంటే నా డౌట్ సార్. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ కావాలంటే మనకి ల్యాప్టాప్లో కూడా అవుతాయి కదా సార్, కానీ ల్యాప్టాప్ అలో చేసి ఫోన్ ఎందుకు అలో వద్దంటున్నారు అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఖచ్చితంగా అమ్మా. అంజనా, డాక్టర్, నువ్వు డాక్టర్ అయి ఉండి కూడా నారీ శక్తిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, తెలుసు అది. సో ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద డిస్ట్రాక్షన్ ఏముంది అని అంటే మొబైల్ ఫోన్, అందరికి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. మా పాప నేను అకాడమీ నుంచి వెళ్ళగానే ఫస్ట్ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఈజ్ మొబైల్ ఫోన్. దాన్ని అందుకే మనం ఏమంటాం, మొబైల్ ఫోన్ని ఇట్ ఈస్ ఎ బూన్, ఇట్ ఈస్ ఎ బెయిన్. మొబైల్ ఫోన్ని బాగా వాడితే దానంతా మనకి ఇచ్చే బెనిఫిట్ ఇంకోటి ఉండదు. మొబైల్ ఫోన్ నెగిటివ్ వాడామనుకోండి దానంతా చెడగొట్టేది ఇంకోటి ఉండదు. సో ఆ దృష్ట్యా ఎలాగో బెనిఫిట్ ఇస్తుంది, కానీ నష్టం కూడా ఇస్తుంది. ఈ ఒక 1 year కనుక మనం చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డాం అనుకోండి, 2027 అటెంప్ట్కి మన ఫోన్ అనేది ఏమవుతుందంటే, నేను చూస్తున్నాను మన దగ్గర రీడింగ్ రూమ్లో కూడా పిల్లలు ఎలా చదువుతారనంటే బుక్ ముందు పెట్టుకుంటారు స్టడీ హాల్లో, దీని పక్కన ఫోన్ పెట్టుకుంటారు. 1 నిమిషం పుస్తకం చూస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా రింగ్ అయిందా లేకపోతే ఏదైనా మెసేజ్ వచ్చిందా అని చూస్తారు అనమాట. సో ఇటు చూడడం వల్ల వాళ్ళు బాగా డిస్ట్రాక్షన్ అవుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చదువునే కాదు, అదొక మెంటల్ ట్రామా కూడా. ఎలా సార్, ఇప్పుడు ఒక వీడియో మనం పెట్టామనుకోండి, దానికి లైక్స్ అన్ని వచ్చాయని చూసుకుంటాం. మన ఫ్రెండ్ వాడికి లైక్స్ వచ్చి మనకి లైక్స్ రాలేదనుకోండి, అయ్యో నాకెందుకు లైక్స్ రావట్లేదని అనుకుంటాం. 1. 2, ఒక్కసారి మనం అలవాటు పడిపోయామంటే అదే చూడడం మొదలు పెడతాము. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా, టెక్నాలజీ కూడా ఏం చేస్తుందంటే, మనం ఒక రకమైనటువంటి వీడియోస్ చూడడం మొదలు పెడితే అవే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనకి ఇంకా ఇంట్రెస్ట్ పుట్టించి మనం చదువు పక్కన పెట్టి ఈ ఫోన్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఒక 10 నెలలు 11 నెలలు కనుక నిర్బంధంగా మనం చదువుకుంటే, ఈ మొబైల్ ఫోన్ పక్కన పెట్టి బేసిక్ ఫోన్ పెట్టుకొని చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దీనికి ఎవిడెన్స్ చెప్తాను నేను. సాయి శివాని అని ఆల్ ఇండియా ర్యాంక్ 11, ఆమె తెలుగు రాష్ట్రాలలో మొదటి ర్యాంకు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి
తనకి 11th ర్యాంక్ వచ్చింది. తను 2024 ర్యాంక్ వచ్చినప్పుడు తను చేసినటువంటి పెద్ద విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసింది సార్ అని చెప్పి ప్రతి యూట్యూబ్ వీడియోలోనూ చెప్పింది, ప్రతి ప్లాట్ఫామ్లోనూ చెప్పింది. అంటే మన ముందు ఒక లైవ్ ఎవిడెన్స్ ఉంది. అంటే ఇట్స్ వర్కబుల్. అంటే ఎవరైనా సరే ఒక ఫోన్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనం పాజిటివ్గా వాడి మనము ఉపయోగించుకుంటే లాభపడుతుంది అన్నది ఒకటి. 2, నేను అన్నాను ఆమెని, సార్ మరి నీకు టెలిగ్రామ్లో పీడిఎఫ్లు వస్తాయి కదా, వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నీకు మెసేజ్ చేస్తారు కదా, మరి అవన్నీ నువ్వు మిస్ అయిపోతావు అంటే, అందుకే సార్ నేను ఏం చేశానంటే ల్యాప్టాప్లో వాట్సాప్ వేసుకున్నాను, ల్యాప్టాప్లో టెలిగ్రామ్ వేసుకున్నాను. మనం ల్యాప్టాప్ ఊరికే వాడాం కదా సార్, ఫోన్ అనుకోండి ఊరికే మనం వాడుతూ ఉంటాము, చేతిలో హ్యాండీ కాబట్టి. అదే ల్యాప్టాప్లో ఉందనుకోండి, నాకు ఎప్పుడు అవసరం అప్పుడు చూసుకుంటాను, ఊరికే నేను ల్యాప్టాప్ ముందు ఉండలేను కాబట్టి ఇంపార్టెంట్ చూసుకుంటానని చెప్పింది. సో దీని ద్వారా మనము వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ల్యాప్టాప్లో చదువుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం వాడచ్చు. హ్యాండీలో మాత్రం మన దగ్గర ఎప్పుడైతే ఈ పర్టికులర్ డివైస్ ఉండదో, ఈ మొబైల్ ఫోన్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉండదో, ఖచ్చితంగా పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఐఎమ్ సంజన. నాకు మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. లైక్ ఫోన్ యూస్ చేయొద్దని బాగా చెప్పారు. బట్ ఇదే సేమ్ పర్పస్ స్టడీస్లో ఇంపాక్ట్ చూపిస్తుందా, లేదంటే అడ్వాంటేజా డిసడ్వాంటేజా? లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ల్యాప్టాప్ అని, కొంతమంది దగ్గర ల్యాప్టాప్ అవైలబుల్ ఉండదు. మళ్ళీ అలాంటి స్టూడెంట్స్ ఫోన్ యూస్ చేసుకుంటా చదవచ్చా? అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ రైట్ ఫ్రమ్ సేమ్ బిల్డింగ్లో కింద అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో క్లాసెస్ ఉంటాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో వరకు క్లాసెస్, హాస్టల్స్ ఉంటాయి, 5th ఫ్లోర్లో బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, ప్లస్ రీడింగ్ రూమ్ కూడా ఉంది. సో మీ నుంచి యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. బట్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా స్టూడెంట్స్కి? చాలా మంచి ప్రశ్న, చాలా సూటిగా అడిగారు. సరే సార్, మీరు ఫోన్ పక్కన పెడుతున్నామని అంటున్నారు, మంచి విషయము. మీరు అన్ని ఒక చోట ప్రొవైడ్ చేస్తున్నారని చాలా విషయం. మరి చదువు సంగతి ఏంటని అంటున్నారు ఇండైరెక్ట్గా. ఎందుకంటే మెయిన్ పర్పస్ ఇస్ ఎడ్యుకేషన్. విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీస్కి వెరీ ఫేమస్ అమ్మా. అంటే పాలిటీకి అనుభవ్ సారాంగ్ సార్ అని చెప్పేసి, అండ్ ఎకానమీకి విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఇంకోసారి నా పేరు మీదే ఉన్నారు, అండ్ హిస్టరీకి ఉదయ్ సింహ సార్, అండ్ సందీప్ మహాజన్ సార్ జియోగ్రఫీకి, నేను ఎథిక్స్ చెప్తాను, భరత్ భగవాన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఇలా ఒక స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. దాంతో పాటు మేము ఏం చేస్తున్నాము అని అంటే ఫిమేల్ మెంటర్స్ ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకున్నాము. ఆ ఫిమేల్ మెంటర్స్ కూడా అకాడమీలో ఆ బిల్డింగ్లో అందుబాటులో ఉంటారు. వాళ్ళు 24/7 అకాడమీలో చదువుకుంటుంటారు కాబట్టి ఒక అక్కలాగా, ఎప్పుడు ఒక మేడం, వాళ్ళకి దగ్గరగా ఒక సిస్టర్ లాగా అందుబాటులో ఉందనుకోండి, అక్క నాకు ఈ డౌట్ వచ్చింది, లేకపోతే మేడం ఈ డౌట్ వచ్చింది అని అడగడం వల్ల ఎప్పటికప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. వై? బికాస్ మెంటర్స్ కూడా వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు? అమ్మ మీరు అక్కడే ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో. సో వాళ్ళు చదువుకునేటప్పుడు డౌట్స్ వచ్చినా కూడా మెంటర్స్ ఉంటారు, మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు, అండ్ అవర్ మెటీరియల్ ఈజ్ రెనౌండ్ మెటీరియల్, అండ్ వి ప్రూవ్డ్ విత్ 158 ర్యాంక్స్, చాలా మంచి ర్యాంక్స్. ఈసారి 2026 ప్రిలిమ్స్లో 82 స్టూడెంట్స్ మెయిన్స్ రాస్తున్నారు మన అకాడమీ నుంచి, ప్రిలిమ్స్ క్లియర్ చేసి. సో అదే ఆలోచన ఈ ఉమెన్కి, మన తెలుగు అమ్మాయిలకి వాళ్ళకి అందుబాటులో తెచ్చి వాళ్ళ ద్వారా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలనేది ఒక ఉద్దేశం. మీరు ఇంకో ప్రశ్న కూడా నన్ను అడగొచ్చు, సార్ మీ టార్గెట్ ఏంటి అసలుకి అని అన్నప్పుడు ఒకటి మన ఆంధ్ర అమ్మాయిల దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 1 తీసుకొచ్చి నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఒక ర్యాంక్, అది కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలి. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటివరకు అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 1 మన ముత్యాల రాజు గారు వచ్చారు ఎప్పుడో 2006లో, కానీ వే బ్యాక్. ఇప్పటివరకు ఒక మహిళ ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెచ్చుకోలేదు యూపీఎస్సీలో. ఆ ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెచ్చుకునేలాగా ట్రైనింగ్, కోచింగ్, క్లాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ద సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నదే ఉద్దేశం అన్నమాట. సో మేము ఎంత సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ వెల్ అండర్స్టూడ్ సార్. Hi sir, Hi. I'm Alekia. Actually, I heard about this system and it was very good sir. Like ఒక చోటే గర్ల్స్ అన్ని ఉండడం, సెక్యూరిటీ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, మీరు ఇచ్చే ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ సార్. బట్ వాట్ అబౌట్ సార్ లైక్ రిఫ్రెష్మెంట్? లైక్ మార్నింగ్ నేను జాగింగ్ వెళ్తా, ఈవినింగ్ యోగా ఉంటుంది, లైక్ వాకింగ్, అవన్నీ ఎట్లా? లైక్ బయటికి వెళ్ళాలి, అప్పుడు సెక్యూరిటీ ఎలా? అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ మాకు అవైలబిలిటీ ఉంటుందా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు మనిషికి ఏమంటారంటే ఒక 1 hour కష్టపడితే ఒక 5 minutes మనము ఏదో ఒక అదర్ అవియేషన్స్లో ఉండాలి. మనం అంటే ఒక 1 hour చదువుకుంటే 5 minutes ఒక పడుకోవడం అన్నా, లేకపోతే బయటికి వెళ్ళి రావడం అన్నా, అప్పుడే మన మైండ్ ఫోకస్ అవుతుంది అనమాట. సో దానికి మేము ఏం చేసామంటే ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ క్రియేట్ చేసాం 5th floorలో. సో మన పిల్లలు వెళ్ళి పైన బ్యాడ్మింటన్ కోర్ట్లో వాళ్ళు ఆడుకోవచ్చు. దానికి ఒక మ్యాట్ వేసాము, సేమ్ బ్యాడ్మింటన్ టైప్ ఎన్విరాన్మెంట్ సృష్టించాము. నెంబర్ 1. నెంబర్ 2, ఒక పార్టీ టైప్ ఒక జస్ట్ స్మాల్ సెటప్ చేసాము.
అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డే ఉందనుకోండి, బేకరీకి వెళ్ళడం ఎందుకు, బయట చోటుకి వెళ్ళడం ఎందుకు, అక్కడే మీ హాస్టల్లోనే అక్కడ అందరినీ పిలిచి అక్కడే ఒక సెటప్ లాగా, సో అక్కడే ఒక పార్టీ వాతావరణము. నెంబర్ 2, ఒక జిమ్స్ లాగా ఒక స్మాల్ ఎక్విప్మెంట్స్, పెద్ద జిమ్ లాగా ఏం కాదు, ఒక చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ పెట్టి వాళ్ళకి ఒక జిమ్ సెంటర్ లాగా కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. సో దట్ వాళ్ళ, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఒక మనిషికి, నన్ను అడిగితే, నాకు రీజన్ మా మదర్ చనిపోయారు, సో నన్ను అడిగితే ఎడ్యుకేషన్ కన్నా కూడా ఇది ఏది ఇంపార్టెంట్ అని అంటే హెల్త్ అనే చెప్తాను. సో మనం ఎప్పుడైనా కూడా హెల్త్ని పక్కదో పట్టించకూడదు అనమాట. సో ఆ దృష్ట్యా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాం. వాట్ అబౌట్ ఫుడ్ ఫెసిలిటీస్ సార్? లైక్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ మనకి చెప్పాం కదమ్మా, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో కిచెన్ ఉంటుంది అండ్ అడ్మిన్ బ్లాక్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లోనేమో క్లాస్ రూమ్స్ ఉంటాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో హాస్టల్ ఉంటుంది, ఫిఫ్త్ ఫ్లోర్లో బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ రీడింగ్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి మోడర్న్ ఎక్విప్మెంట్స్తోని, మీరు నంబర్ ఒకటి చెప్తే అలాగే ఒక 3 మిషన్స్ కొన్నాం. మిషన్స్ ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ చపాతీ ఇస్తామన్నమాట. ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ మిషన్స్ ఏంటంటే రోజు చపాతీ కాబట్టి 80% ఆగకూడదు, మళ్ళీ ఎంప్లాయీస్ మీద కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మనం పిండి వేస్తాము, వాటర్ వేస్తాము, ఆయిల్ వేస్తాము, ఆ డవ్ వస్తుంది, మళ్ళీ ఆ డౌన్ ఒక మిషన్లో వేస్తాము, స్మాల్ పీసెస్ లాగా వస్తాయి, ఆ స్మాల్ పీసెస్ మిషన్లో వేస్తాము, చపాతీలా బయటకు వస్తుంది అనమాట. సో ఎవ్రీడే ఎంప్లాయీ లేకపోయినా కూడా వీళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉండేలాగా, చపాతీలు అందుబాటులో ఉండేలా, అంటే ఎవ్రీడే ఈవినింగ్ మోడ్రన్ మెషినరీ ఓరియంటెడ్ కిచెన్ మేము మ్యానుఫ్యాక్చర్ పెట్టాము అక్కడ. 1, 2 పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్, ఇవన్నీ హై క్వాలిటీ హైజీన్. ఎలా చెప్పగలరు సార్? ఇక్కడ ఉన్న దాదాపు హాస్టల్స్లో అందరూ పామ్ ఆయిల్ పెడతారు. దట్ ఈస్ వెరీ డేంజర్ అన్నాను, కానీ కొంచెం ఇబ్బంది. మనము పామ్ ఆయిల్ వాడట్లేదు, సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాము. గ్రౌండ్నట్ ఆయిల్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో మేము ఎన్ష్యూర్ చేసేది ఏంటంటే పామ్ ఆయిల్ ఎట్టి పరిస్థితిలో వాడము. హై క్వాలిటీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్, మెషినరీ ఓరియంటెడ్ కిచెన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా ఫుడ్ ఉంటుంది. 1, 2 క్వాలిటీ. 2 వి బ్రాట్ ప్యూరిఫైయర్స్. ప్రతి ఫ్లోర్కో ప్యూరిఫైయర్. అంటే ఇప్పుడు మన డబ్బా వాటర్ ఉంటాయి కదా, డబ్బా వాటర్ కూడా ఒక 2 రోజుల కన్నా ఎక్కువ స్టోరేజ్ ఉంచామనుకోండి, మీరు చూస్తే ఆల్గే వచ్చేస్తుంది. సో అది కూడా మంచిది కాదని చెప్పేసి మేము ప్రతి ఫ్లోర్కో ప్యూరిఫైయర్ పెట్టామన్నమాట. సో దట్ ద వాటర్ షుడ్ ఆల్సో బి వెరీ గుడ్. అండ్ ప్రతి రూమ్కి, అంటే ఎవరైతే ఇప్పుడు గర్ల్స్లో రూమ్స్ ఉంటాయో అందులో గీజర్స్, ప్రతి ఫ్లోర్కి ఒక వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్. సో దట్ అన్ని అందుబాటులో, మోడర్న్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉండి వాళ్ళకి అందుబాటులో తెచ్చే విధంగా. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలి, మీరు ఇవే ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్టల్ ఎక్కడైనా మన అశోక్ నగర్, గాంధీనగర్లో చూస్తే మనం ఇచ్చే ఫీజు కన్నా 2 times ఎక్కువ ఉంది. సో మేము ఫీజు కూడా ఎక్కువ పెట్టలేదు, చాలా నామినల్గా పెట్టాము. రివీల్ చేస్తున్నాను, రూమ్కి 3 షేరింగే, నాన్ ఏసీ 10,000, ఏసీ 15,000. మీరు ఇప్పుడే వెళ్ళి అనుకోండి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి నాన్ ఏసీ 3 షేరింగ్ 14,000, 15,000 ఉంటుంది, ఏసీ 20,000 ఉంటుంది. అది గచ్చిబౌలి అయితే 30,000 ఉంటుంది. మళ్ళీ అది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఏంటంటే సిటీ మధ్యలో అశోక్ నగర్ ఏదైతే హబ్ ఉందో, అశోక్ నగర్ ఏరియాలో ఏదో ఊరవతల మనం ఇవన్నీ పెట్టాము అంటే ఖర్చు తక్కువ అక్కడ. సో సిటీ సెంటర్లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే 2027లో ఎలాగైనా సరే మన ఈ నారీ శక్తిలో నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 1 అనేది అది డ్రీమింగ్ వస్తే మన అదృష్టం నేను ఫీల్ అవుతాను. మినిమం 5 ర్యాంకులు రావాలి ఆ నారీ శక్తి బ్యాచ్ నుంచి. మినిమం 5 పేర్లన్నా లిస్ట్లో ఉండాలన్నదే ఉద్దేశం అమ్మ. ఐ హోప్ యూ గాట్ ఇట్. నా పేరు గౌతమి సార్. ఇప్పుడు మన హాస్టల్కి అంత యూస్ఫుల్, బయట హాస్టల్ చూస్తే సేమ్ అనిపిస్తుంది, అండ్ మన హాస్టల్ అంత యూస్ఫుల్ ఏమనిపిస్తుంది అంటే ఏంటిది అడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఒకటి చెప్తాను. కొత్త బిల్డింగ్ అమ్మ, కొత్త బిల్డింగ్ కాబట్టి ఖచ్చితంగా కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొత్త మెషినరీ, కొత్త క్లాస్ రూమ్స్, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అకాడమీ ఒక బ్రాంచ్, మళ్ళీ ఓన్లీ ఉమెన్ బ్యాచ్. మీరు ఇంకోటి కూడా ఆలోచించుకుంటే ఏంటంటే ఓన్లీ ఉమెన్ బ్యాచ్ పెడితే మాకు ఫైనాన్షియల్ కూడా అడ్వాంటేజ్ కాదు. ఎందుకో చెప్పండి, అబ్బాయిలు జాయిన్ అవుతాయి కదా, మాకు డబ్బులు వచ్చేది. మేము ఓన్లీ అమ్మాయిల కోసమే బ్యాచ్ పెట్టామనుకోండి, 50%, అంటే 100 members మాకు బ్యాచ్లో ఉండే చోట ఒక 50 members వస్తున్నారు. మేము సూపర్ 50 బ్యాచ్ అని ఒక 50 పెట్టామనుకోండి, మాకు 25 వస్తారు. ఎందుకంటే అబ్బాయిలు కలిసి అడ్మిషన్ తీసుకుంటారు, కానీ ఓన్లీ అమ్మాయిలు తీసుకోరు కదా అడ్మిషన్. అలాంటిది ఓన్లీ అమ్మాయిల బ్యాచ్ పెట్టామంటే అడ్మిషన్ సగానే తగ్గుతాయి. అయినా కూడా
అయినా కూడా హై క్వాలిటీ పెర్ఫామ్ చేసి 2027 2028లో ఎలాగైనా రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ క్లాసెస్ జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్నీ కూడా ఆ బిల్డింగ్లోనే అంటే ఆ సెంటర్లోనే క్లాసెస్ జరుగుతాయి. అక్కడ ఎప్పుడు ఎల్లవేళల ఇన్ఛార్జ్ ఉంటారు, ఎల్లవేళల మెంటర్ ఉంటారు, వార్డెన్ ఉంటారు, వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మేము వాళ్ళని 5:30కి లేపుతాం, ఫిక్స్డ్ టైం టేబుల్. 5:30కి వాళ్ళని లేపాల్సిందే. 2 times లేపుతామండి. 2 times లేపిన తర్వాత లేవలేదు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, అమ్మ మేము ట్రై చేస్తున్నాము, వాళ్ళు వినట్లేదు, మేము ఏం చేయాలో చెప్పండి. వాళ్ళు అలా బలవంతంగానైనా నిర్బంధంగానైనా కూర్చోబెట్టి చదివించి వాళ్ళకి అలవాటు తెచ్చేలా, అంటే ఇది ఫోర్స్ఫుల్ కాదు, అలవాటు చేసామనుకోండి, ఒక 1 month అలవాటు అయ్యారనుకో, ఇక నెక్స్ట్ డే వాళ్ళు ఫ్లోలోకి వచ్చేస్తారు. వాళ్ళకి అలవాటు చేయడం ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్లో అలవాటు చేస్తూ 2027 ప్రిలిమ్స్ రాపించి 2027 ప్రిలిమ్స్ రాపించి వాళ్ళని మెయిన్స్ దాకా తీసుకెళ్ళడం అనమాట. ఇంకొకటి, అలా గనక మొదటి అటెంప్ట్లో ర్యాంక్ తెచ్చుకుంటే 1 lakh rupees క్యాష్ ప్రైజ్, ఎక్స్ట్రా ఫీజే కాదు, 1 lakh rupees క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో ర్యాంక్ తెచ్చుకుంటే 1 lakh rupees క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్తే 50,000 క్యాష్ ప్రైజ్. సో ఇవి 2 పెడుతున్నాం మేము, ఎందుకంటే సమ్ మోటివేషన్, సమ్ ఇన్సెంటివ్స్, వీఆర్ ఇండియన్స్, ఇన్సెంటివ్స్ అంటే ఏదైనా చేస్తాం కాబట్టి. సో మొదటి అటెంప్ట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1 lakh rupees క్యాష్ ప్రైజ్. ఇట్స్ రికార్డింగ్. మొదటి అటెంప్ట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1 lakh rupees క్యాష్ ప్రైజ్ అండి. మొదటి అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్ మన నారీ శక్తి. మీ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాక సార్, ముందు చాలా డౌట్స్ ఉండే సార్ ఫోన్స్ గురించి, దాని గురించి. కానీ ఇప్పుడు నాకు మీరు మాట్లాడిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది సార్. అంటే ఫోన్స్ లేకపోయినా కూడా ఎట్లా మనం గెయిన్ చేయొచ్చు నాలెడ్జ్ ఎట్లా అని చెప్పి. సో ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇనిషియేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాగా చాలామంది బయట ఫీమేల్స్ కోచింగ్ అండ్ సెక్యూరిటీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నాకు తెలిసి చాలా మందికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ బిల్డింగ్లో సేమ్ క్లాసెస్ ఉండి ద అదర్ ఫ్లోర్స్లో హాస్టల్స్ ఉండే వరకు కొద్దిగా గర్ల్స్కి అనేది ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఉంది. అదర్ పాయింట్ కమింగ్ టు ఇస్ ఎడ్యుకేషన్, యూ మెన్షన్ దట్ 2 mentorship విల్ బీ దేర్ అని. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే కొంత స్టూడెంట్స్కి క్లాసెస్లో క్వశ్చన్స్ అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. బట్ వెన్ ద మెంటర్ ఈస్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాసెస్, ఆఫ్టర్ ద classes, it's very easy to contact with the mentor and clear the doubts. Hi sir, like what you mentioned, like mental health అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ హెల్దీ ఫుడ్ అనేది కూడా మాకు ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ all the time we can't study, like we need to like change or refreshment. It was very good, like badminton court అది పెట్టడం వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. బయట హాస్టల్స్తో కంపేర్ చేసుకుంటే మన హాస్టల్ మంచిగా అనిపిస్తుంది. లైక్ అందరికీ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు జాయిన్ దిస్ సార్. ఫైనల్గా ఈ బ్యాచ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఒక చట్టం పాస్ చేసింది, నారీ శక్తి అధినియం అని చెప్పేసి. 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ ఇన్ లోక్సభాస్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అది నాకు నచ్చినప్పుడు, అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కూడా ఏంటంటే వాళ్ళు బ్యూరోక్రసీలోకి తీసుకొస్తుంది. బ్యూరోక్రసీలోకి తీసుకురావడం అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఆ పేరు నచ్చి ఈ బ్యాచ్కి నారీ శక్తి అని పెట్టాం. సో నారీ ఈజ్ నో మోర్ ఏ నారీ ఈజ్ నౌ ఏ శక్తి. Very good initiation, sir. Thank you. నారీ శక్తి.